పోనీ ఓ 5-6 నెలలు అయితే మీ నాన్నగారు మన పెళ్లి కొప్పుకుంటారనే నమ్మకం నీకుందా? 5-6 నెలలు కాదు కదా, 6-7 ఏళ్ళు ఆగినా మా వాళ్ళు ఈ పెళ్లి కొప్పుకోరు. నేను మా బావనే చేసుకుని తీరాలని వాళ్ళ పట్టుదల. ఆల్ రైట్, నిన్ను మీ బావకిచ్చి పెళ్లి చేసే ఏర్పాట్లు మీ వాళ్ళని చేసుకోమను. మధు, ఎస్, మన పెళ్లి ఏర్పాట్లు మనం చేసుకుందాం. అంటే అంటే తల్లిదండ్రులు మూర్ఖంగా అడ్డుపడితే పిల్లలు తమకు తాముగా పెళ్లిళ్ళు చేసుకోవడానికే ఈ గుళ్ళు గోపురాలు ఉన్నాయి. కాబట్టి రేపు మనం అమ్మవారి గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాం. అది కాదు ఇది కాదు ఏమీ లేదు. నువ్వు రేపు సరిగ్గా 10 గంటలకి ఆఫీస్కి అని చెప్పేసి గుడి దగ్గరకు వచ్చేసాయి. నేను నీ కోసం ఓ చేత్తో జీలకర్ర బెల్లం, మరో చేత్తో మంగళసూత్రం పట్టుకుని మొబైల్ పెళ్లి పందిలా వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే? సే ఓకే. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంతజింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. మిగతా మంత్రాలు మాకు అబ్బాయి పుట్టే చదవచ్చు. మీ ముందుగా మాంగళ్యం తంతున ఆయన తంతేదో కానివ్వండి, పని అయిపోతుంది. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవనే. మిస్టర్ మధు, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నావట. ఆ నేరం కింద నేను అరెస్ట్ చేస్తున్నాం. ఇది అన్యాయం నాన్న. ఏమిటి అన్యాయం? మాకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడానికి ఎంత ధైర్యం నీకు? ఇంటి పద. అది కాదు నాన్న. ఇన్స్పెక్టర్, ఈ పెళ్లి తనకి ఇష్టమే. నేను రాజుని కిడ్నాప్ చేసి తీసుకురాలేదు. తను తనగా ఇష్టపడి. నో ఎక్స్ప్లెనేషన్స్. ఎస్ఐ గారు, మేజర్లైన ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంటే అడ్డుపట్టం ఆపడం నేరం. యు నో దట్ వెరీ వెల్. నో ఆర్గ్యుమెంట్స్. అవన్నీ రేపు పొద్దున కోర్టులో చెబుతూ గానీ. కమాన్ మావ్.